గాంధీ, డౌన్ డౌన్ నిరాంతక నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నిరాంతక నరేంద్ర మోడీ. ఆపరేషన్ కగారును వెంటనే రద్దు చేయాలి. అటవీ ప్రాంతంలో ఆదివాసులకి రక్షణ కల్పించాలి. అటవీ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలి. శాంతి భద్రతను కల్పించాలి. ఏవైతే హక్కులను కాలరాసేది ఉందో ఈరోజు శాంతి భద్రతల హక్కుల్ని కాపాడాలి. ప్రశ్నించే హక్కుల గొంతుల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికోసం అందరూ కలిసి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మీద ఒక యుద్ధం అవసరమైతే పోరాటం యుద్ధం చేయాల్సిన అవసరం సమయం ఈరోజు మన ముందు ఆసనమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాల్గొన్న అందరికీ ధన్యవాదాలతో సెలవు. ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది. ఈ 6 నెలల కాలంలోనే 358 మంది మావోయిస్టుల్ని హతమార్చామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ 350 మందిని నిజంగా మావోయిస్టుల ఆదివాసీల అని పరిశీలన చేయడానికి పౌర హక్కుల సంఘాలను కానీ లేదా ఇతర న్యాయవాదులు కానీ అక్కడ పోవడానికి అంగీకరించడం లేదు, అనుమతించడం లేదు. ఒక పత్రికలో వచ్చిన వార్త ప్రకారం 6 నెలల పసిపాపకి పాలిచ్చి అంటే ఒక తల్లి మీద భారత సైన్యం కాల్పులు జరిపితే పిల్ల చనిపోయింది. ఆ తల్లి గాయాలతోటి ఆసుపత్రిలో చేరింది. అంటే 6 నెలల పాప చనిపోతే ఒక తల్లి గాయాల పాలైతే వాళ్ళని కూడా మావోయిస్ట్ కింద లెక్కేసి ఇవాళ భారత ప్రభుత్వం నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉంది. ఇవాళ మానవులంటే మాంసం ముద్దలుగా, ఇవాళ మానవులంటే తెల్ల బట్టలు కప్పినట్టు ఒక మూటలుగా ఇవాళ ప్రపంచానికి చూపిస్తూ ఉంది. అందుకే అక్కడ జరుగుతున్న మారణ హోమం మీద ఇది కేవలం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్యగా భావిస్తే చాలా పొరపాటు అవుతుంది. భారతదేశ భవిష్యత్తుకి చాలా ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇవాళ మావోయిస్టులారా, నక్సలైట్లారా, జనజీవన స్రవంతిలోకి రండి అని పిలిపించేయండి మేధావులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ దేశంలో ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆదివాసీలు అత్యంత గొంతులేని మనుషులు, లేదా వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ సంపదల గురించి, వాళ్ళ మనుగడ గురించి మాట్లాడలేనేంటి, మాటలు పెగలించలేనేంటి ఆదివాసీల గొంతుగా ఇవాళ అక్కడేంటి విప్లవ సంఘాలు పనిచేస్తున్నప్పుడు వాళ్ళని నిర్మూలించడానికి ఆఖరి శ్వాస తీసుకుంటుందనే పేరుతోటి ఇవాళ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నామనే పేరుతోటి ఒక వాతావరణాన్ని సృష్టించి మావోయిస్టులకి భారత ప్రభుత్వానికి యుద్ధం జరుగుతుందని చెప్పి ఇవాళ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కూడా కాలరాచి యుద్ధ నీతి ఉంటుంది తప్ప పౌర హక్కులు వర్తించమనే పేరుతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మీరు ఇవాళ చూస్తే నిన్న ఛత్తీస్గఢ్లో లేదా ఒరిస్సా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్ పేరుతోటి చంపినటువంటి వ్యక్తి సిపిఐ మావోయిస్టు పార్టీ చలపతి కేంద్ర కమిటీ సభ్యుడు. ఆయన అనారోగ్యంతో చేతి కర్రలతోటి రక్షణ తీసుకొని వైద్యం కోసం బయటకు వస్తున్న స్థితిలో పట్టుకొని విషాహారం కలిపి చంపి అది ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అందుకని ఇవాళ మావోయిస్టుల ఏరివేత ఒకటే లక్ష్యం కాదు, మావోయిస్టుల ఏరివేత పేరుతోటి ఇవాళ ఆదివాసీలని భయప్రాంతులకు గురి చేసి తీవ్రమైన అణిచివేతకు గురి చేసి ఆదివాసీలను అటవీ ప్రాంతాల నుంచి ఖాళీ చేయించాలా? ఇప్పటికే అనేక ప్రాంతాలని అభివృద్ధి పేరుతో నిర్వాసితులు చేసి అటవీ ప్రాంతాలని వేదాంతాకి, ఎస్ఆర్ కంపెనీకి, అలాగే అనేక అదాని, అంబానీ లాంటి కంపెనీలకి దారాదత్తం చేసి అక్కడ ఖనిజాలను తవ్వి ఆ అటవీ సంపదని ఇవాళ విదేశాలకు ఎగుమతి చేసుకొని లాభాలు గడిస్తున్న స్థితిని మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇవాళ అటవీ సంపద అంటే అది సరుకు కాదు ఉత్పత్తి చేయడానికి. అటవీ సంపద స్వయం సిద్ధంగా సహజ వనరు, అది ఒక తరాన్ని నుంచి మరొక తరానికి మనం ఉపయోగించుకునేటి ఖనిజం తప్ప దాన్ని సృష్టించగలిగేది కాదు. అది బొగ్గైనా, ఇరువైనా, రాగైనా, బంగారం అయినా. అందుకని వీటన్నిటినీ కూడా విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి వాటిని సరుగ్గా మార్చి లాభాలు గడించి లాభాల కుప్పల మీద ఇవాళ వాళ్ళ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న స్థితిలో ఇవాళ ఈ ఆపరేషన్ పేరుతోటి జరుగుతూ ఉంది. ఇవాళ మధ్య భారతంలో 1 కాదు 2 కాదు భారత సైన్యం 7 లక్షల మంది సైన్యం ఇవాళ ఆ ప్రాంతాల్లో పొంచి ఆ ప్రాంతాల్లో ఆపరేషన్ పేరుతోటి ఆదివాసుల మీద దాడి చేస్తూ ఉంది.
ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ తరహా పరిపాలన సాగిస్తూ ఉన్నది. దేశంలో ఉన్న ప్రకృతి సంపదల్ని, అటవీ సంపదల్ని, ఖనిజ సంపదని, ప్రభుత్వ రంగాన్ని కారు చౌకగా కార్పొరేట్లకి అప్పజెప్పడమే ప్రభుత్వం యొక్క విధానంగా మారిపోయింది. ఈ విధానానికి, కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గ పోరాటాలు, రైతాంగ పోరాటాలు జరుగుతున్నాయి. ఆదివాసీ పోరాటాలు కూడా ఉధృతంగా సాగుతున్నాయి. మిగతా ఉద్యమాలకి, ఆదివాసీ ఉద్యమానికి ప్రత్యేకత ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యామ్నాయం ఉండదు. అడవే అడవికి ప్రత్యామ్నాయం. అడవే అడవికి ప్రత్యామ్నాయంగా ఉన్నప్పుడు అటవీ ప్రాంతంలో ఉన్న ప్రకృతి సంపదని కార్పొరేట్ వర్గాలకి కట్టజెప్పడం కోసం అనేక చట్టాలు, మన రాష్ట్రంలో బాక్సైడ్ తవ్వకాలు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో అటవీ హక్కులు రాసి ఇవ్వడం కావచ్చు, వేల లక్షల ఎకరాలు ఒక జీవులతో కార్పొరేట్లకి క్రోనీ క్యాపిటలిస్ట్ పద్ధతులు అప్పచెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో అనివార్యంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, తిరుగుబాటు వస్తుంది, పోరాటం వస్తుంది, ఉద్యమం వస్తుంది. ఎవరి పద్ధతిలో వారు పోరాడతారు. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పీడన, దోపిడీ తీవ్రతరమైనప్పుడు తట్టుకోలేని ప్రయాణికం సాయుధ పోరాటాలకి, సాయుధ తిరుగుబాట్లకి రావటం కూడా సహజమే. అది దాని ఎవరు కాదనేవాళ్ళు ఎవరు లేరు. ఈ సహజమైన వ్యతిరేకతని, నిరసనని, ప్రతిఘటనని సహించలేని ఈ పాలక వర్గాలు యుద్ధాన్ని ప్రకటించడం అనేది సరైన విషయం కాదు. ఒకరి మీదన దేశవ్యాప్తంగా రైతాంగం 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే దీని వెనక పాకిస్తాను ఉద్యమకారులు ఉన్నారు, లేకుంటే అకాలీ ఉద్యమకారులు ఉన్నారు, లేకుంటే వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు అంటారు. ఎన్ఆర్సీ, సిఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంటే, ఢిల్లీలో ఒక నిరవధిక ఆందోళన జరుగుతుంటే దీనికి కుట్రబన్నారు సీతారాం యేచూరి, డి రాజాని, వాళ్ళిద్దరి మీద కుట్ర కేసు పెట్టారు. అంటే మన టెంట్ తెచ్చుకొని, మనమే కూర్చొని, మనమే మైకి పెట్టుకొని, మనమే బ్యానర్ పెట్టుకొని, మనకు ఓపికన్నంత వాళ్ళకి అలసిపోయి వెళ్ళిపోతున్న వాళ్ళంతా కుట్రదారులంట. వీళ్ళంతా కుట్రదారులంట. రాజ్యాన్ని కోల్చడం కోసం కుట్ర చేస్తున్నట్టుగా కేసులు పెడతారు. కార్పొరేట్ల దోపిడీలో భాగంగా అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కర్ణాటకలో గోవింద పన్సారే, కల్బూర్కి వాళ్ళని చంపేసినప్పుడు, గౌరీ లంకేష్ చంపేసినప్పుడు, హత్య చేసిన రకరకాల శక్తుల్ని కూడగట్టి వాళ్ళకి ఈ మధ్యకాలంలో హత్యలో పాల్గొన్న ముద్దాయిలకి ఊరేగింపు చేసిన దుర్మార్గమైన చరిత్ర ఈరోజు కర్ణాటకలో మనం చూస్తూ ఉన్నాం.